Good morning, everyone. I am Sarala, lecturer in computer science, at CRR Degree College for Women, Eluru. Today's topic is exception handling. This topic comes in 4th unit, which is very important topic in 4th unit. Okay, now coming to exception handling topic. What is exception? Exception means errors. Exception handling means error handling. Errors means మనం ప్రోగ్రామ్ని టైప్ చేసేటప్పుడు ఆర్ సింటాక్టికల్ ఎర్రర్స్ ఆర్ లాజికల్ ఎర్రర్స్ని మనం ఏమంటాము అంటే ఎర్రర్స్ అంటాం. ఎర్రర్స్ని ఇక్కడ టైప్స్గా కూడా డివైడ్ చేస్తాం. అసలు ముందు ఎర్రర్ అంటే ఏంటో అసలు చూడండి, ఇంట్రడక్షన్ ఏంటో చూడండి ఒకసారి. ఇట్ ఈస్ కామన్ టు మేక్ మిస్టేక్స్ వైల్ డెవలపింగ్ యాజ్ వెల్ యాజ్ టైపింగ్ ఏ ప్రోగ్రామ్. ఓకే, మనం కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే మనం ప్రోగ్రామ్ టైప్ చేసేటప్పుడు కానీ ప్రోగ్రామ్ని డెవలప్ చేసేటప్పుడు కానీ మనం ఏం చేస్తాము అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేస్తాం. ఆ మిస్టేక్స్ని ఏమంటాము అంటే ఎర్రర్స్ అంటాం. ఎందుకని అంటే మనం చేసిన మిస్టేక్ వల్ల ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది జరగకపోవచ్చు, లేదా మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే వచ్చే అవుట్పుట్ అనేది ఏదైతే రావాలనుకుంటామో, ఏదైతే అవుట్పుట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఎక్స్పెక్టెడ్ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రావచ్చు. సో అలా రావటం ఎందుకు వస్తుంది అంటే ఎర్రర్స్ వల్ల వస్తుంది అని చెప్తాం. A mistake might leads to an error causing to program to produce unexpected result. ఓకేనా, మనం ప్రోగ్రాంలో చేసే టైపింగ్ మిస్టేక్స్ వల్ల వాటి వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకు వచ్చే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది రాకుండా అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఎర్రర్స్ ఆర్ ద రాంగ్స్ దట్ కెన్ మేక్ ఏ ప్రోగ్రామ్ గో రాంగ్. ఎర్రర్స్ అనేవి ఏంటి అంటే మిస్టేక్స్ అని, రాంగ్స్ అని. దానివల్ల ఏమవుతుంది అంటే ప్రోగ్రామ్ గో రాంగ్ అంటే ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే మనకు రావాల్సిన అవుట్పుట్ని కాకుండా రాంగ్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. An error may produce an incorrect output or may terminate the execution of the program or even may causes the system to crash. ఓకే, ఎర్రర్ రావటం వల్ల అవుట్పుట్ ఒకటే ఇన్కరెక్ట్ వస్తే కనుక మనం చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి ఏం చేయొచ్చు అంటే కరెక్ట్ అవుట్పుట్ని తీసుకొచ్చుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే టర్మినేట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది జరగకుండా టర్మినేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. లేదా ఇంకేం జరుగుతుందంటే ఒక్కొక్కసారి సిస్టమ్ క్రాష్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే సడన్గా ఆగిపోతుంది, దానివల్ల ముందుకు వెళ్తూ ఏమీ అవ్వదు. సో దాని వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి సిస్టమ్ పోయే ప్రాబ్లం కూడా ఉంది. వేటి వల్ల? ఎర్రర్స్ వల్ల. సో ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు టర్మినేట్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఇన్కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది, ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు సిస్టమ్ క్రాష్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, ఎర్రర్స్ మే బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. One is compile time error, another one is run time error. సో మనకున్న ఎర్రర్స్ని ఎన్ని టైప్స్గా డివైడ్ చేసామమ్మా? 2 టైప్స్గా డివైడ్ చేసాం. ఒకటేంటి కంపైల్ టైమ్ ఎర్రర్, అనదర్ వన్ ఈస్ రన్ టైమ్ ఎర్రర్. ఓకే, సో ఇప్పుడు కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటే ఏంటో చూద్దాం. కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటే ఏంటంటే మనం సింటాక్స్లో చేసిన మిస్టేక్స్ కానీ టైపింగ్ మిస్టేక్స్ కానీ మనం కంపైలింగ్ చేసినప్పుడు ప్రోగ్రామ్ మనకి చూపించే ఎర్రర్స్ని ఏమంటాము అంటే కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటారు. ఓకేనా, ఆల్ సింటాక్టిక్ ఎర్రర్స్ will be detected and displayed by the Java compiler, and therefore these errors are known as compile time errors. క్లియర్? ఎప్పుడు మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేసినప్పుడు మనకి ఎర్రర్స్ని చూపిస్తే కనుక వాటిని ఏమంటాము అంటే కనుక కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటాము అని చెప్తాడు. మోస్ట్ ఆఫ్ ద కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఆర్ డ్యూ టు టైపింగ్ మిస్టేక్స్. ఎక్కువ కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఎలాంటివి అంటే టైపింగ్ మిస్టేక్స్ని మనం ఏమంటాము అంటే కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంట. టైపోలాజికల్ ఎర్రర్స్ ఆర్ హార్డ్ టు ఫైండ్. వీ మే హ్యావ్ టు చెక్ ద కోడ్ వర్డ్ బై వర్డ్ ఆర్ ఈవెన్ క్యారెక్టర్ బై క్యారెక్టర్. ఓకేనా, మనం టైప్ చేస్తున్నప్పుడు వచ్చిన మిస్టేక్స్ వాటిని మనం ఏం చేస్తాము అంటే వాటిని ఎర్రర్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే లైన్ టు లైన్ చెక్ చేసుకుంటూ వర్డ్ టు వర్డ్ చెక్ చేసుకుంటూ వెళ్తేనే మనం ఆ ఎర్రర్స్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అని చెప్తాడు. ఓకే, కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఏ ఎర్రర్స్ని కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటాము? ప్రోగ్రామ్ని కంపైల్ చేసేటప్పుడు, జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తున్నప్పుడు మనకి డిస్ప్లే అయ్యే ఎర్రర్స్ అన్నీ ఏంటి అంటే
కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటారు. వీటిని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఎలా మోడిఫై చేయాలంటే లైన్ టు లైన్ చెక్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఎర్రర్స్ని మనం మోడిఫై చేస్తాం. ఎక్కడైతే ఎర్రర్ అని చెప్తుందో ఆ పర్టికులర్ లైన్కి వెళ్ళి ఆ లైన్లో ఉన్న ఎర్రర్ని తీసేస్తూ ఉంటాం. ఓకేనా? సో మనకు వచ్చే ఎర్రర్స్ ఏంటి, మనం మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ అంటే కంపైల్ టైం చేస్తున్నప్పుడు మనకి ఎక్కువగా చూపించే ఎర్రర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఎర్రర్ సెమీకోలన్ మిస్సింగ్. చాలా మంది ప్రోగ్రామ్ టైప్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ప్రతి లైన్ ఎండింగ్ విత్ సెమీకోలన్ అని చెప్తాం, కానీ ఏం చేస్తారంటే సెమీకోలన్ పెట్టరు. సో అది వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎర్రర్ ఏంటి అంటే మిస్సింగ్ సెమీకోలన్. ఓకే, నెక్స్ట్ మిస్సింగ్ బ్రాకెట్స్ ఇన్ క్లాసెస్ అండ్ మెథడ్స్. ఓకేనా, మనం మెథడ్ స్టార్ట్ అయినప్పుడు, క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు బ్రాకెట్స్ ని యూజ్ చేస్తాం కదా. సో అలాంటివి మిస్ మ్యాచ్ అయినా కానీ మిస్ చేసినా కానీ మనకి ఏం చూపిస్తుంది అంటే ఎర్రర్ చూపిస్తుంది అని చెప్తాడు. ఓకే, నెక్స్ట్ మిస్స్పెల్లింగ్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్ అంటే ఏంటంటే మిస్స్పెల్లింగ్ అంటే ఏంటంటే ఐడెంటిఫైయర్స్ అంటే వేటిని ఐడెంటిఫైయర్స్ అంటారని చెప్పుకున్నాం. మనం వేరియబుల్స్ ని ఐడెంటిఫైయర్స్ అంటాం, క్లాస్ నేమ్స్ ని ఐడెంటిఫైయర్స్ అంటాం, మెథడ్ నేమ్స్ ని ఐడెంటిఫైయర్స్ అంటాం, ప్యాకేజ్ నేమ్స్ ని ఐడెంటిఫైయర్స్ అంటాం. ప్రతి వాటిని చాలా వాటిని మనం ఏం చెప్పుకున్నాం ఐడెంటిఫైయర్స్ అంటామని చెప్తాం. సో మనం వేరియబుల్ ని ఇప్పుడు ఎగ్జాంపుల్ వేరియబుల్ అనేది ఐడెంటిఫైయర్ లోకి వస్తుంది కదా. నేను ఎగ్జాంపుల్ ఆ వేరియబుల్ తీసుకుని చెప్తున్నాను. వేరియబుల్ ని డిక్లేర్ చేసేటప్పుడు మనం ఫస్ట్ లెటర్ క్యాపిటల్ యూజ్ చేసి మిగిలిన లెటర్ స్మాల్ లెటర్స్ యూజ్ చేసాం అనుకో, ప్రోగ్రామ్ మొత్తంలోనూ నేను ఎలా యూజ్ చేయాలంటే సేమ్ అలాగే యూజ్ చేయాలి. అలా కాకుండా నేను మొత్తం స్మాల్ లెటర్స్ యూజ్ చేశాను అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే పైన డిక్లేర్ చేసిన వేరియబుల్ యూజ్ చేసిన వేరియబుల్ ఏమవుదంటే మ్యాచ్ అవ్వదు. అలా మ్యాచ్ అవ్వకపోతే కనుక అక్కడ నాకు ఏం చూపిస్తుంది అంటే ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకని అంటే మిస్ స్పెల్లింగ్ అంటే అక్కడ స్పెల్లింగ్ మిస్టేకే కాదు, క్యారెక్టర్ అక్కడ క్యాపిటల్ ఇచ్చాను, ఇక్కడ స్మాల్ ఇచ్చాను. సో కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఇంకోటి అండ్ కీవర్డ్స్ ని మనం ఎప్పుడు ఎలా రాయాలంటే స్మాల్ లెటర్స్ యూజ్ చేసి రాయాలి. కీవర్డ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ మీనింగ్. వాటిని ఎక్కడ మనం యూజ్ చేసామో ఆ పర్టికులర్ మీనింగ్ ప్రకారం వర్క్ అవుతాయి అని చెప్తా. ఆ మీనింగ్ ప్రకారం వర్క్ అవ్వాలి అంటే వాటిని ఎలా రాయాలి అంటే లోవర్ క్లాస్ లెటర్స్ ని యూజ్ చేసి రాయాలి. మీరు అలా కాకుండా క్యాపిటల్ లెటర్ యూజ్ చేసి రాసినా లేకపోతే కీవర్డ్ని వేరియబుల్ నేమ్గా యూజ్ చేసినా మనకి ఏమొస్తుంది అంటే ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్స్ని ఏమంటాము అంటే మిస్స్పెల్లింగ్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్. క్లియర్? నెక్స్ట్ మిస్సింగ్ డబల్ కొటేషన్ ఇన్ స్ట్రింగ్స్. మనం స్ట్రింగ్స్ మీకు ఆల్రెడీ జావాలో స్ట్రింగ్స్ టాపిక్ చెప్పినప్పుడు చెప్తాం. స్ట్రింగ్ అనేది మనం పాస్ చేసేటప్పుడు విత్ ఇన్ ద డబల్ కొటేషన్ లో పాస్ చేయాలి అని చెప్తాం. సో డబల్ కొటేషన్ లో మనం నెంబర్ ని పాస్ చేసినా అది ఎలా ట్రీట్ చేస్తుంది అంటే స్ట్రింగ్ కిందే ట్రీట్ చేస్తుంది. ఎందుకని అంటే విత్ ఇన్ ద డబల్ కొటేషన్ లో రాస్తాం కాబట్టి అని. సో ఇప్పుడు మనం ఆ డబల్ కొటేషన్ లో కాకుండా డబల్ కొటేషన్ స్టార్ట్ చేసి స్ట్రింగ్ ని పాస్ చేసి కొటేషన్ క్లోజ్ చేయకపోయినా, డబల్ కొటేషన్ ఇవ్వకపోయినా మనకి ఏం చూపిస్తుంది అంటే ఎర్రర్ చూపిస్తుంది అని చెప్తాడు. సో ఈ 4 ఎర్రర్స్ ఏమవుతాయి అంటే కంపైల్ టైమ్ ఎర్రర్స్. ఇంకా ఉన్నాయి చూడండి. యూజింగ్ ఆఫ్ అన్డిక్లేర్డ్ వేరియబుల్స్, ఇది కూడా అంతే. మనం వేరియబుల్ ని డిక్లేర్ చేయకుండా యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఎర్రర్ చూపిస్తుంది. ఏం చెప్తుంది, ఆ వేరియబుల్ అనేది కనిపించట్లేదు, ఇట్స్ నాట్ యూజ్డ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అని అలా చెప్తుంది. సో అక్కడ ఏంటంటే మనం వేరియబుల్ డిక్లేర్ చేయకుండా వేరియబుల్ ని యూజ్ చేయడం వల్ల కూడా మనకు వచ్చే ఎర్రర్ ఏంటి అంటే కంపైల్ టైమ్ ఎర్రర్. నెక్స్ట్ ఇన్కంపాటబుల్ టైప్ ఇన్ అసైన్మెంట్ ఆర్ ఇనిషియలైజేషన్. అంటే ఇన్కంపాటబుల్ టైప్ ఇన్ అసైన్మెంట్ అండ్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే నేను ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసేటప్పుడు ఇంటిజర్ గా డిక్లేర్ చేసి నేను వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేసేటప్పుడు స్ట్రింగ్ కానీ క్యారెక్టర్ కానీ చేస్తున్నాను అంటే అక్కడ ఏమవుతుంది అంటే ఇన్కంపాటబుల్ అని అవుతుంది అని చెప్తాం. క్లియర్? నెక్స్ట్ బ్యాడ్ రిఫరెన్స్ టు ఆబ్జెక్ట్స్. అంటే ఆబ్జెక్ట్స్ ని మనం ఏ క్లాస్ కి అయితే డిక్లేర్ చేస్తామో రిఫరెన్స్ చేస్తామో ఆ పర్టికులర్ క్లాస్ తో సంబంధించిన డేటాని యూజ్ చేసుకోవటానికి ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేయాలి. అంతే తప్ప ఒక క్లాస్ లో ఉన్న డేటాని అనదర్ ఆబ్జెక్ట్స్ తో మనం చేయాలి అంటే కనుక అదేమవుతుంది అంటే బ్యాడ్ రిఫరెన్సెస్ టు ఆబ్జెక్ట్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ యూజ్ ఆఫ్ అసైన్మెంట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఈక్వల్ టు ఆపరేటర్. అమ్మా నేను ఇక్కడ మీరు మామూలుగా అయితే మ్యాథ్స్ లో దీన్ని ఈక్వల్ టు అని చదువుతారు, కానీ కంప్యూటర్లోకి వచ్చేటప్పటికి ఈక్వల్ టు ఆపరేటర్ ఇది, అవునా? సో ఇక్కడ ఏంటి, మనం ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేయాల్సిన ప్లేస్ లో అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తే కనుక అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకని అంటే ఎక్స్ డబల్ ఈక్వల్ టు వై అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్స్ లో ఉన్న వాల్యూ వై లో ఉన్న వాల్యూ ఏమైనట్టు సేమ్ అయినట్టు. ఓకేనా? ఎక్స్ డబల్ ఈక్వల్ టు వై. అలా కాకుండా ఎక్స్
ఈ ఈక్వల్ టు వై అని రాస్తే ఏంటంటే వైలో ఉన్న వాల్యూని ఎక్స్లోకి అసైన్ చేస్తున్నట్టు. అర్థమవుతుందా? ఒక ఈక్వల్ టుని మిస్ చేయటం వల్ల ఏమవుతుంది, అక్కడ మొత్తం మీనింగే మారిపోతుంది. సో అలాంటప్పుడు కూడా ఏమవుతుంది అంటే కంపైల్ టైమ్ ఎర్రర్ని చూపిస్తుంది అని చెప్తాడు. ఓకేనా? కంపైల్ టైమ్ ఎర్రర్స్ క్లియర్ కదమ్మా? ఏంటి, సెమీకోలన్ మిస్ చేసిన, ఇంకోటి క్లాస్కి మెథడ్కి బ్రాకెట్స్ మిస్ చేసిన, ఐడెంటిఫైయర్స్ని కీవర్డ్స్ని మిస్స్పెల్లింగ్లో రైట్ చేసిన, స్ట్రింగ్ని డబల్ కొటేషన్స్ని పాస్ చేయకుండా స్ట్రింగ్ని పాస్ చేసిన, ఇంకోటి వేరియబుల్ డిక్లేర్ చేయకుండా యూస్ చేసిన, ఇంకా మనం ఒక వేరియబుల్ని ఒక టైప్ ఆఫ్ డేటా టైప్తో డిక్లేర్ చేసి అనదర్ టైప్ని వాల్యూగా అసైన్ చేసిన, బ్యాడ్ రిఫరెన్స్ టు ఆబ్జెక్ట్స్ చేసిన, ఈక్వల్ టు యూస్ డబల్ ఈక్వల్ టు యూస్ చేసే దగ్గర అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసినా మనకు వచ్చే ఎర్రర్స్ ఏంటి అంటే కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటారు. క్లియర్? కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటే నెక్స్ట్ ఎర్రర్ టైప్ ఈస్ రన్ టైమ్ ఎర్రర్స్. ఓకేనా? రన్ టైమ్ ఎర్రర్స్ అంటే ఏంటంటే కంపైల్ టైంలో మనం చెక్ చేసినప్పుడు ఎర్రర్ని చూపించకుండా కంపైలింగ్ కంప్లీట్ చేసుకుని తరువాత అవుట్పుట్ని చూపించేటప్పుడు మనకి ఎర్రర్ అంటే స్ట్రక్ అయిపోతే కనుక అలా వచ్చే ఎర్రర్స్ని ఏమంటాము అంటే రన్ టైమ్ ఎర్రర్స్ అంటారు. క్లియర్? రన్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటమ్మా, ప్రోగ్రామ్ కంపైల్ చేసినప్పుడు నాకు ఎర్రర్ చూపించకుండా ఏం చేస్తుంది, క్లాస్ ఫైల్ని క్రియేట్ చేసేస్తుంది. క్లాస్ ఫైల్ క్రియేట్ అయ్యింది అంటే మీకు చాలాసార్లు చెప్పాను ఏమైనట్టు, ఎర్రర్స్ లేనట్టు. ఎప్పుడైతే క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుందో నేను ప్రోగ్రామ్ని ఏం చేస్తాను, రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు నేను ఇన్పుట్ పాస్ చేస్తే నాకు అవుట్పుట్ని డిస్ప్లే చేయాలి. కానీ ఇన్పుట్ పాస్ చేసిన అవుట్పుట్ని డిస్ప్లే చేయకపోతే కనుక అక్కడ ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోయినా అలా స్ట్రక్ అయిపోయినా అక్కడ ఏమైనట్టు అంటే రన్ టైమ్ ఎర్రర్ అయినట్టు అని చెప్తాడు. ఓకే, చూడండి ఒకసారి డిఫరెంట్. ఏ ప్రోగ్రామ్ మే కంపైలింగ్ సక్సెస్ఫుల్లీ క్రియేటింగ్ ద క్లాస్ ఫైల్. ఓకేనా? ప్రోగ్రామ్ని కంపైల్ చేసినప్పుడు ఏంటి, సక్సెస్ఫుల్గా ఏమవుతుంది, క్లాస్ ఫైల్ క్రియేట్ అయిపోతుంది. క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది అంటే అక్కడ మీనింగ్ ఏంటి, కంపైల్ టైమ్ ఎర్రర్స్ లేనట్టు. కానీ బట్ మే నాట్ రన్ ప్రాపర్లీ. ఎప్పుడైతే కంపైలింగ్ అవుతుందో నేను ఏం చేస్తానని చెప్పాను, ప్రోగ్రామ్ని రన్ చేస్తాను. కానీ రన్నింగ్ అనేది ఏం జరుగుతుంది, ఇక్కడ ప్రాపర్గా జరగట్లేదు. అలా జరగట్లేదు అంటే అక్కడ ఏమైనట్టు అంటే సచ్ ప్రోగ్రామ్స్ మే ప్రొడ్యూస్ రాంగ్ రిజల్ట్ డ్యూ టు రాంగ్ లాజిక్ ఆర్ మే టర్మినేట్ డ్యూ టు ఎర్రర్స్ సచ్ యాజ్ స్టాక్ ఓవర్ఫ్లో. ఓకేనా? సో అంటే ఇక్కడ కంపైల్ టైం అన్నప్పుడు సక్సెస్ఫుల్గా కంపైలింగ్ అయిపోయి క్లాస్ ఫైల్ క్రియేట్ అయిపోయింది, కానీ ప్రోగ్రామ్ రన్నింగ్ మాత్రం అవ్వట్లేదు. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఇన్పుట్ తీసుకుంటుంది, అవుట్పుట్ ఇవ్వట్లేదు. లేదా లాజిక్లో ప్రాబ్లం ఉండి సిస్టమ్ నేను ఇన్పుట్ ఇవ్వగానే ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోతుంది. అంటే ఎందుకు అంటే అరే ఫార్మేట్లో నేను వాల్యూస్ పాస్ చేశాను అనుకోండి అమ్మా, నేను 5కి పాస్ చేయాలి, కానీ నేను అక్కడ తీసుకుంది మాత్రం 6కి తీసుకున్నాను, 4కే తీసుకున్నాను, 5 పాస్ చేస్తున్నాను, టర్మినేట్ అయిపోతుంది, 4 తీసుకుని బయటకు వచ్చేస్తుంది, 5th తీసుకోవట్లేదు. అక్కడ ఏంటి అంటే స్టాక్ ఓవర్ఫ్లో. అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎప్పుడు చూపిస్తుంది అంటే రన్ టైంలో చూపిస్తుంది. అర్థమవుతుందా? రన్ టైమ్ ఎర్రర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం, మీకే క్లియర్గా అర్థమవుతుంది. మోస్ట్ కామన్గా మనకు వచ్చే రన్ టైమ్ ఎర్రర్స్ ఏంటో చూడండి. ఫస్ట్, డివైడింగ్ an ఇంటిజర్ బై 0. ఫస్ట్ మెయిన్, దీన్ని అర్థమెటికల్ ఎక్సెప్షన్ అంటారమ్మా. డివైడింగ్ an ఇంటిజర్ బై 0 అంటే ఏంటంటే మనం ఏదో ఒక నెంబర్ని బై 0తో కనుక డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, ఏమొస్తుంది? మీరు మాత్రం మ్యాథమెటిక్స్లో ఏం చెప్తారంటే 5/0 అంటే ఏంటంటే ఇన్ఫినిటీ అని చెప్తారు. బట్ ఇక్కడ మనం కంప్యూటర్స్లో ఇన్ఫినిటీ అనే వర్డ్ని యూజ్ చేయం, ఇన్ఫినిటీ అనేది మనకు ఉండదు. కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఆ ఎర్రర్ ఎప్పుడు చూపిస్తుంది అంటే రన్ టైంలో చూపిస్తుంది. ఎనీ నెంబర్ డివైడెడ్ బై 0 ఏమవుతుంది అంటే రన్ టైమ్ ఎర్రర్, దట్ ఈస్ ఎక్సెప్షన్. ఓకే, క్లియర్? యాక్సెసింగ్ an ఎలిమెంట్, అనదర్ చూద్దాం. యాక్సెసింగ్ an ఎలిమెంట్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ బౌండరీ ఆఫ్ an అరే. ఇంకోటి ఏంటి అంటే మనం A(5) అని తీసుకున్నాం. A(5) అంటే ఎలా సేవ్ అవుతుంది, మెమరీ ఎలా ఉంటుంది అంటే A(0), A(1), A(2), A(3), A(4) అంతే కదా. A(5) అంటే ఎందుకని అంటే 0 నుంచి అరే సైజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 4 వరకు మాత్రమే ఎలిమెంట్స్ అనేవి అసైన్ అవుతాయి. అవునా? ఎలిమెంట్స్ అనేవి మనం యాక్సెస్ కూడా ఎక్కడి వరకు చేసుకోగలం, A(4) వరకే చేసుకోవాలి. కానీ నేను ఇప్పుడు A(5)ని ప్రెజెంట్ చేయమని రాశాను, A(x = A(5) అని రాశాను. అంటే ఏంటి, ఎక్స్లోకి ఏం చేయమంటున్నాను, A(5)లో ఉన్న వాల్యూని అసైన్ చేయమంటున్నాను. ఎలా చేస్తాను నేను, నాకు అక్కడ ఎంత వరకు ఉంది సైజు,
ఎలిమెంట్స్ ఎక్కడి వరకు ఉన్నాయి, A4 వరకే ఉంది, కానీ నేను ఏం చేస్తున్నాను, A5లో ఉన్న ఎలిమెంట్ని అసైన్ చేయమని చెప్తున్నాను. సో అక్కడ ఏమవుతుంది అంటే ఎర్రర్ వస్తుంది. అదేంటి అంటే అవుట్ ఆఫ్ బౌండరీ ఆఫ్ అన్ ఎరే యొక్క సైజుకు మించి నేను వాల్యూని యాక్సెస్ చేయమని అడుగుతున్నాను కాబట్టి అదేమవుతుంది అంటే ఎర్రర్ అవుతుంది. ఏ టైప్ ఆఫ్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్. అర్థమైందమ్మా? ఈ 2 ఎర్రర్స్ అర్థమైనాయా? ఏంటి అంటే ఏ నెంబర్ పై డివైడెడ్ బై 0 అంటే 5/0, 6/0, 10/0 చేయటం కుదురుతుందా అంటే కుదరదు. అది ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే రన్ టైంలో ఎర్రర్ని చూపిస్తుంది. ఓకే, ఇదేంటి అంటే అరే సైజుకి మించి ఉన్న వాల్యూ నేను అసైన్ చేయాలి, యాక్సెస్ చేయాలి అని చూస్తే కనుక అక్కడ కూడా ఎర్రర్ చూపిస్తుంది. దట్ ఈస్ రన్ టైమ్ ఎర్రర్ అని చెప్తా. నెక్స్ట్, టైపింగ్ టు స్టోర్ ఏ వాల్యూ ఇంటూ ఎన్ అరే ఆఫ్ అన్ ఇన్కంపాటబుల్ క్లాస్ ఆర్ టైప్. ఓకేనా, ఇక్కడ కూడా మనం ఏంటంటే ఒక ఎరేలోకి ఒక వాల్యూని అసైన్ చేయాలనుకుంటున్నాం, ఆర్ స్టోర్ చేయాలనుకుంటున్నాం, దాని యొక్క టైప్కి సంబంధించింది కాకుండా, అంటే మనం ఎరే తీసుకున్న డేటా టైప్ కాకుండా అనదర్ డేటా టైప్ లేకపోతే ఆ పర్టికులర్ క్లాస్కి సంబంధించిన వేరే డేటాను నేను స్టోర్ చేయాలని చూస్తే కనుక ఎరేలో అది కూడా పాసిబుల్ అవ్వదు అని చెప్తాడు. అది కూడా ఎలా ఏమవుతుంది అంటే రన్ టైమ్ ఎర్రర్ అవుతుంది అని చెప్తాడు. క్లియర్? నెక్స్ట్, టైపింగ్ టు కాస్ట్ అన్ ఇన్స్టెంట్ ఆఫ్ ఏ క్లాస్ టు వన్ ఆఫ్ ఇట్స్ సబ్ క్లాసెస్. ఓకేనా, ఇదేంటి అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ పర్టికులర్ క్లాస్, ఒక పర్టికులర్ క్లాస్ ఆ టైపింగ్ టు కాస్ట్ ఆ దాన్ని మనం టు వన్ ఆఫ్ ఇట్స్ సబ్ క్లాస్కి సంబంధించిన డేటాని యాక్సెస్ చేయటానికి కానీ దానికి సంబంధించి మనం చూపించడానికి ఈ క్లాస్ యొక్క వేరియబుల్ని కనుక నేను చూపించాలి అనుకుంటే కనుక ఆ ఆబ్జెక్ట్ని కనుక దానికి యూజ్ చేయాలి అనుకుంటే అక్కడ కూడా ఏం చూపిస్తుంది అంటే ఎర్రర్ చూపిస్తుంది. ఆ టైప్ ఆఫ్ ఎర్రర్ ఏమంటారు అంటే రన్ టైమ్ ఎర్రర్ అంటారు అని చెప్తారు. క్లియర్? నెక్స్ట్, పాసింగ్ ఏ పారామీటర్స్ దట్ ఈస్ నాట్ ఏ వాలిడ్ రేంజ్ ఆర్ వాల్యూ ఫర్ ఏ మెథడ్. మనం పారామీటర్స్ పాస్ చేస్తామని చెప్తాం, ఎన్ని పారామీటర్స్ పాస్ చేయాలనుకుంటామో అన్ని. అంటే ఇప్పుడు ఆఫ్ వైడ్ యాడ్ ఆర్ యాడ్ ఆఫ్ అని చెప్పి x, y, z అని చెప్పి తీసుకున్నాను. అంటే ఎన్ని పారామీటర్స్ పాస్ చేయాలి, 3 పారామీటర్స్ పాస్ చేయాలి. నేను యాడ్ ఆఫ్ 4, 6, 7, 10 అని చెప్పి 4 వాల్యూస్ పాస్ చేశాను అనుకో, అక్కడ రేంజ్ ఎంత ఉంది, 3 ఎలిమెంట్స్ పాస్ చేసే రేంజే ఉంది, కానీ నేను ఏం చేస్తున్నాను 4 ఎలిమెంట్స్ని పాస్ చేస్తున్నాను. సో అప్పుడే అది కూడా ఏమవుతుంది అంటే రన్ టైమ్ ఎర్రర్ అవుతుంది అని చెప్తాడు. ఓకేనా, పారామీటర్స్ మనం పాస్ చేసేటప్పుడు దానికి ఏదైతే వాలిడ్ రేంజ్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే పాస్ చేయాలి తప్ప అంతకు మించి మనం పాస్ చేయడానికి కుదరదు. ఆర్ వాల్యూస్ ఫర్ ఏ మెథడ్కి వాల్యూని పాస్ చేయాలన్నా అంతే, దాని రేంజ్ ఎంత ఉందో అంతవరకే పాస్ చేయగలుగుతాం మనం. ఓకే, ట్రయింగ్ టు ఇల్లీగల్లీ చేంజ్ ద స్టేట్ ఆఫ్ ఏ థ్రెడ్. ఓకేనా, థ్రెడ్ యొక్క స్టేట్ని అంటే దానికి థ్రెడ్స్ కాన్సెప్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అక్కడ మీకు థ్రెడ్ యొక్క స్టేట్స్ ఉంటాయి. అవేంటి అంటే స్లీపింగ్ స్టేట్ అని, అలాగే రెజ్యూమ్, అలా డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. ఓకేనా, రన్నింగ్ స్టేట్, రన్నబుల్ థ్రెడ్ అలా ఉంటాయి అన్నమాట. సో ఆ రన్నింగ్ స్టేట్లో ఉన్నది రన్నబుల్లోకి వెళ్ళేది, అలాగే డెడ్ స్టేట్లోకి వెళ్ళాలి, ఇలాంటి ప్రతి థ్రెడ్ లైఫ్ సైకిల్లో ఉంటాయి. ఆ ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్ళటానికి దానికంటూ స్టేట్ చేంజ్ అవ్వటానికి మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, దాని యొక్క స్టేజెస్ మీద. సో దేనికి ఏ మెథడ్ యూజ్ చేస్తే అప్పుడే ఆ స్టేట్ మారుతుంది. అలా కాకుండా ఒకదానికి ఒకటి స్లీపింగ్ థ్రెడ్ ఉంటుంది, దాన్ని స్లీపింగ్లో ఉన్న దాన్ని బ్లాకింగ్ థ్రెడ్ ఉంటుంది. స్లీపింగ్లో ఉన్నది మళ్ళీ రన్నింగ్లోకి రావాలంటే దాని టైం అయిపోయినాక రావాలి, అంతే తప్ప అది ఎలాగో బ్లాక్ అయింది కదా అని బ్లాకింగ్ సంబంధించిన మెథడ్ నేను యూజ్ చేస్తే కనుక అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. అర్థమైంది? అది కూడా ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అంటే రన్ టైమ్ ఎర్రర్. మీకు స్లీపింగ్ స్టేట్ అంటే ఏంటి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో నేను థ్రెడ్స్ చెప్పేటప్పుడు చెప్తాను. అర్థమైంది కదా? ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనం థ్రెడ్ యొక్క స్టేట్ని ఇల్లీగల్గా అంటే దానికి ఏదైతే మెథడ్ యూజ్ చేసి చేయాలో ఆ మెథడ్ యూజ్ చేయకుండా అనదర్ మెథడ్తో కనుక మనం చెయ్యాలనుకుంటే కనుక అదేమవుతుంది అంటే ఇల్లీగల్ అవుతుంది. ఓకేనా, అలా కనుక మనం చేస్తే అదేమవుతుంది అంటే రన్ టైమ్ ఎర్రర్ అవుతుంది అని చెప్తాడు. క్లియర్? థ్రెడ్ యొక్క స్టేట్ మారాలి అంటే ఏ స్టేట్లో ఉందో థ్రెడ్ దాన్ని మళ్ళీ రన్నింగ్లోకి తీసుకురావటానికి దానికి సంబంధించిన మెథడ్తోనే తీసుకురావాలి తప్ప అనదర్ మెథడ్తో తీసుకొస్తే అది ఏమవుతుంది అంటే ఎర్రర్ అవుతుంది. దట్ ఈస్ రన్ టైమ్ ఎర్రర్. క్లియర్ గర్ల్స్? నెక్స్ట్, అటెంప్టింగ్ టు యూజ్ ఏ నెగటివ్ సైజ్ ఆఫ్ అన్ అరేకి మనం A0, A1, A10, A100 అలా ఎలా అయినా మనం పాజిటివ్ సైజ్ మనం చేస్తాం కానీ నెగిటివ్ సైజ్ని మనం తీసుకోం. A-3 అని, -4 అలా తీసుకోవటానికి చూస్తే అది కూడా ఏమవుతుంది అంటే రన్ టైమ్ ఎర్రర్ అవుతుంది అని చెప్తాడు. నెక్స్ట్, కన్వర్టింగ్
ఇన్వాలిడ్ స్ట్రింగ్ టు ఏ నెంబర్. ఇదేంటి అంటే అమ్మ, మనం జావాలో స్ట్రింగ్ అనేది నెంబర్గా కన్వర్ట్ అవుతుంది, నెంబర్ని స్ట్రింగ్గా, ఎందుకంటే డేటా అంతా జావాలో ఎలా స్టోర్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్స్ అని చెప్తా. సో కాబట్టి నెంబరింగ్ అనేది కన్వర్ట్ ఇంటూ స్ట్రింగ్గా మారుతుంది, స్ట్రింగ్ అనేది కూడా నెంబర్గా కన్వర్ట్ చేస్తాం. సో ఇలా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఒక ఇన్వాలిడ్ స్ట్రింగ్ని నెంబర్లోకి కన్వర్ట్ చేద్దామని చూస్తే కనుక అదేమవుతుంది అంటే రన్ టైమ్ ఎర్రర్ అవుతుంది అని చెప్తాడు. క్లియర్? సో అమ్మ రన్ టైమ్ ఎర్రర్స్ క్లియర్ కదా? ఏంటి? డివైడింగ్ ఇంటిజర్ బై 0, అరే సైజుకి మించి మనం వాల్యూని అసైన్ చేసిన దాంట్లో ఉన్న దాని సైజు ఎక్కడి వరకు ఉందో అక్కడ కాకుండా తర్వాత సైజులో వాల్యూని యాక్సెస్ చేయాలని చూసిన, దానికి సంబంధించిన టైప్ కాకుండా డిఫరెంట్ టైప్ వాల్యూని అసైన్ చేద్దామని చూసిన, అలాగే ఒక క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్తో అనదర్ సబ్ క్లాసెస్లో ఉన్న డేటాను యాక్సెస్ చేద్దామని చూసిన, వ్యాలిడ్ రేంజ్ పారామీటర్స్ కాకుండా అనదర్ ఇంకా సైజ్ పెంచి మనం పారామీటర్స్ పాస్ చేయాలని చూసిన, థ్రెడ్ పర్టికులర్ స్టేట్ కాకుండా అనదర్ స్టేట్ ఆఫ్ థ్రెడ్ని మార్చాలని చూసిన, థ్రెడ్ యొక్క స్టేట్ని మార్చాలని చూసిన, ఇంకా అరే సైజ్కి నెగిటివ్ ఇవ్వాలని చూసిన, అలాగే ఒక ఇన్వాలిడ్ స్ట్రింగ్ని నెంబర్లో కన్వర్ట్ చేయాలని చూసిన, వీటన్నీ ఏమవుతాయి అంటే రన్ టైమ్ ఎర్రర్స్ అవుతాయి అని చెప్తాడు. ఓకే, క్లియర్? రన్ టైమ్ ఎర్రర్స్ అర్థమైనాయి కదమ్మా? ఎందుకు రన్ టైమ్ ఎర్రర్స్ గురించి చెప్తున్నానంటే రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ని మనం ఏమంటాము అంటే ఎక్సెప్షన్స్ అంటాము. ఆ ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయడానికి మనం యూజ్ చేసేదాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ ఆర్ మెకానిజం అంటాము. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎక్సెప్షన్ అంటే ఏంటో చూద్దాం. An exception is a condition that is caused by a runtime error in the program. ఓకేనా? ఇప్పుడు అర్థమైందమ్మా ఎక్సెప్షన్ అనేది ఏంటి? ఈజ్ ఏ కండిషన్ దట్ ఈజ్ కాజ్డ్ బై ఏ రన్ టైమ్ ఎర్రర్ ఇన్ ద ప్రోగ్రామ్. రన్ టైంలో వచ్చే ఎర్రర్ని మనం ఏమంటాము అంటే ఎక్సెప్షన్ అంటాము. when the Java interpreter encounters an error such as dividing an integer by 0, it creates an exception object and throw it. ఓకేనా? జావా ఇంటర్ప్రిటర్ అనేది ఏం చేస్తుంది? ప్రోగ్రామ్ రన్ చేస్తుందని చెప్పాను కదా. సో రన్ చేసేటప్పుడు ఇంటర్ప్రిటర్ అనేది డివైడెడ్ బై 0 మనం రాసా, ఎనీ నెంబర్ డివైడెడ్ బై 0 అని రాసామనుకో, ఇంటిజర్ బై 0, అక్కడ మనకి ఏం చూపిస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ని అది ఏం చేస్తుంది అంటే ఇట్ క్రియేట్ అన్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్స్ అండ్ త్రో ఇట్. అది ఎక్సెప్షన్, మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ యూజ్ చేస్తే అదేం చేస్తుంది? దాన్ని హోల్డ్ చేసి త్రో చేస్తుంది అని చెప్తాడు. క్లియర్? ఇప్పుడు చూడండి, ద ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్స్ thrown by an error condition and then display an appropriate message for taking corrective action. This action is known as ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకేనా? ఎక్సెప్షన్ అంటే రన్ టైంలో వచ్చే ఎర్రర్ అని చెప్పుకున్నాం. ఆ రన్ టైంలో ఎర్రర్ రావటం వల్ల ఏమవుతుందని చెప్పాను? సిస్టమ్ క్రాష్ అయిపోవటం కానీ టర్మినేట్ అయిపోవటం కానీ అలా జరుగుతుంది. బట్ అలా టర్మినేట్ అవ్వకుండా నాకు డేటాని డిస్ప్లే చేసేటట్టు లేదా అక్కడ ఏ ఎర్రర్ వచ్చిందో మనకి చూపించేటట్టు ప్రోగ్రామ్ డెవలప్ చేసేవాడికి దీనివల్ల ఎర్రర్ వచ్చింది అనేది ప్రోగ్రామర్కి తెలియటం కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేస్తాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏం చేస్తుందంటే దేనివల్ల అయితే ఎర్రర్ వచ్చిందో ఆ పర్టికులర్ డేటాని ఐడెంటిఫై చేసి ఏం చేస్తుంది? మెసేజ్ని పాస్ చేస్తుంది. చూడండి, ద ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ థ్రోన్ బై అన్ ఎర్రర్ కండిషన్ and then display an appropriate message for taking corrective action. ఓకేనా? దేని వల్ల అయితే ఎర్రర్ వచ్చిందో వస్తుందో ఆ ఎర్రర్ కండిషన్ చూసి ఇది ఎర్రర్, దీని వల్ల ఎర్రర్ వచ్చింది అనేది ప్రోగ్రామర్కి తెలియటం కోసం అదేం చేస్తుందంటే, ప్రోగ్రామర్కి ఎందుకు తెలియటం? దేని వల్ల అయితే వచ్చిందో అది వస్తే ఏం జరగాలి అనేది మెసేజ్ కూడా ముందే రాసి పెట్టుకుంటాడు. కాబట్టి ఆ రాసి పెట్టుకోవటం కోసం లేకపోతే ఆ ఎర్రర్ రాకుండా చేయటం కోసం అదేం చేస్తుంది అంటే మనకి ఎర్రర్ ఇది అని చెప్పి మనకి కరెక్టివ్ యాక్షన్ చేసుకోవటం కోసం డిస్ప్లే చేస్తుంది అని చెప్తాడు. దాన్ని ఏమంటాము అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంట. The mechanism suggested incorporation of a separate error handling code that performs the following task. సో ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈ మెకానిజం ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ సెపరేట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కోడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటుంది. అదేం చేస్తుందంటే ఒక పర్టికులర్ ఒక టాస్క్ పెర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. అదేంటి అంటే చూడండి, మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేయటం వల్ల మనం రాసిన ప్రోగ్రాంలో ఏం చేస్తుందంటే ఫైండ్ ద
ప్రాబ్లం ఏంటి అనేది ఫైండ్ చేస్తుంది. తర్వాత దాన్ని ఏమంటామంటే హిట్ ద ఎక్సెప్షన్ అంటాం. ఓకేనా, ప్రాబ్లమ్ ఏం చేస్తుంది, అది ఫైండ్ చేస్తుంది. తర్వాత దాన్ని హిట్ ద ఎక్సెప్షన్ అంట. ఇన్ఫార్మ్ దట్ అన్ ఎర్రర్ హ్యాస్ అక్కర్డ్. సో ప్రాబ్లమ్ ని ఫైండ్ చేయగానే ఏం చేస్తుంది, ఎర్రర్ అక్కర్ అయ్యింది అనే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. ఆ పాస్ చేసేదాన్ని ఏమంటారు, త్రో ద ఎక్సెప్షన్ అంట. ఓకే, తర్వాత త్రో చేసిన తర్వాత రిసీవ్ ద ఎర్రర్ ఇన్ఫర్మేషన్. సో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తామో మనం ఏం చేస్తాం, రిసీవ్ చేసుకుంటాం కదా. ఆ ఎర్రర్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్న దాన్ని ఏమంటామంటే క్యాచ్ ద ఎక్సెప్షన్. ఎప్పుడైతే మనకి ఎర్రర్ ఉంది అని ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ మనం రిసీవ్ చేసుకున్నామో దానికి ఏం చేస్తాం, కరెక్ట్ యాక్షన్ చేస్తామా లేదా, టేక్ కరెక్టివ్ యాక్షన్. దాన్ని ఏమంటారంటే హ్యాండ్లింగ్ ద ఎక్సెప్షన్. అమ్మ క్లియరా? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేయటం వల్ల రన్ టైంలో వచ్చే ఎర్రర్ని మనం తెలుసుకుంటాం. ఆ ఎర్రర్ని తెలుసుకుని ప్రోగ్రామర్ తెలుసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే దానికి సంబంధించిన ఆ ఎర్రర్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం ప్రోగ్రామ్లో రైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని చెప్తాడు. చూడండి ఒకసారి దీన్ని. ఈ 4 పాయింట్స్ మెయిన్ ఏంటి అంటే, ముందు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏం చేస్తుందంటే ప్రాబ్లమ్ని ఫైండ్ చేస్తుంది. తర్వాత ఇన్ఫర్మేషన్ ఎవరికి పాస్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ దట్ ద ఎర్రర్ హ్యాస్ అక్కర్డ్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తుంది. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుందో రిసీవ్ ద ఎర్రర్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఎర్రర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు రిసీవ్ చేసుకుంటామో, రిసీవ్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి ఏం చేస్తాం, టేక్ కరెక్టివ్ యాక్షన్. పర్టికులర్ యాక్షన్, దానికి సంబంధించిన యాక్షన్ ని మనం తీసుకుంటామని చెప్తాడు. దాన్నే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కోడ్ టైప్ లో ఫస్ట్ ఫైండ్ ద ప్రాబ్లం అంటే హిట్ ద ఎక్సెప్షన్ అంట. ఇన్ఫర్మేషన్ పాస్ చేయటాన్ని త్రో ద ఎక్సెప్షన్ అంట. ఆ ఇన్ఫర్మేషన్ త్రో చేసినప్పుడు రిసీవ్ చేసుకోవడాన్ని క్యాచ్ ద ఎక్సెప్షన్ అంట. తర్వాత దానికి సంబంధించిన ఆ క్యాచ్కి సంబంధించిన దాన్ని కరెక్ట్ యాక్షన్ తీసుకోవటాన్ని హ్యాండ్లింగ్ ద ఎక్సెప్షన్ అంట. ఓకేనా? సో చూడండి, ద ఎర్రర్ హ్యాండ్లింగ్ కోడ్ బేసికలీ కన్సిస్ట్ ఆఫ్ 2 సెగ్మెంట్స్. సో ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ టెక్నిక్ 2 సెగ్మెంట్స్ గా మనం చెప్తాం. వన్ టు డిటెక్ట్ ఎర్రర్ అండ్ టు త్రో ద ఎక్సెప్షన్. ఫస్ట్ ఏమంటాము అంటే ఎర్రర్ ని డిటెక్ట్ చేసి దాన్ని త్రో చేయటం ఒక సెగ్మెంట్ అని చెప్తాం. అనదర్ ఏంటి అంటే క్యాచ్ ద ఎక్సెప్షన్ అండ్ టేక్ టు అప్రోప్రియేట్ యాక్షన్. ఎర్రర్ ని క్యాచ్ చేసిన అంటే రిసీవ్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి మనం అప్రోప్రియేట్ యాక్షన్ అనేది చేస్తే కనుక దాన్ని అనదర్ సెగ్మెంట్ అంటాం. మనకున్న 2 సెగ్మెంట్స్ ఏంటి అంటే, ముందు డిటెక్ట్ ఎర్రర్ అండ్ టు త్రో ద ఎక్సెప్షన్, వన్ సెగ్మెంట్. అనదర్ ఏంటి అంటే క్యాచ్ ద ఎక్సెప్షన్ అండ్ టు టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. క్లియర్ గర్ల్స్? నెక్స్ట్ అసలు మనకు వచ్చే ఎర్రర్స్ ఏంటి? ఓకే, ఇప్పుడు మనకి ఎక్సెప్షన్ టైప్స్ ఏంటి, దానివల్ల వచ్చే కాజ్ ఆఫ్ ఎక్సెప్షన్ ఏంటో చూద్దాం. Arithmetical exception. Arithmetical exception causes by math errors such as divided by 0. అంటే మ్యాథమెటికల్ సంబంధించిన వచ్చిన ఎర్రర్స్ అన్నిటిని ఏమంటాం అంటే అర్థమెటికల్ ఎక్సెప్షన్ అంటాం. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటంటే డివైడెడ్ బై 0. ఇందాక వరకు నేను చెప్తున్నాను కదా, డివైడెడ్ బై 0 అనేది ఏమవుతుంది అంటే అర్థమెటికల్ ఎక్సెప్షన్ అని చెప్పి. ఓకేనా? సో ఏదన్నా నెంబర్ని మనం 0తో డివైడ్ చేద్దాం అనుకుంటే కనుక అది ఎర్రర్ అవుతుంది. అది ఏం ఎర్రర్ అవుతుంది అంటే అర్థమెటికల్ ఎక్సెప్షన్ ఎర్రర్ అవుతుంది. ఇంకోటి అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండరీ ఎక్సెప్షన్ కాజెస్ బై బ్యాడ్ అరే ఇండెక్స్. ఇందాక చెప్పాను, A(4) వరకు ఉంటే A(5)లో ఉన్న ఎలిమెంట్ ని మనం యాక్సెస్ చేద్దామని చూసినా, సైజ్ 4 ఉంటే 5th లోకి ఎలిమెంట్ ని అసైన్ చేద్దామని చూసినా మనకు వచ్చే ఎర్రర్ ఏంటి అంటే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండరీ ఎక్సెప్షన్. ఓకే, నెక్స్ట్ ఐఓ ఎక్సెప్షన్. ఇవేంటి అంటే ఐఓ ఫెయిల్యూర్స్, అంటే కాజెస్ బై జనరల్ ఐఓ ఫెయిల్యూర్స్. ఇన్పుట్ అవుట్పుట్ కి సంబంధించిన ఫెయిల్యూర్స్ ఏవైతే అంటే మనం ఒక ఫైల్ ని రీడ్ చేయటానికి మాత్రమే ఉన్న ఫైల్లో రైట్ చేద్దామని చూసినా, రైట్ చేయటానికి ఓపెన్ చేసి రీడ్ చేద్దామని చూసినా, ఆ ఇనెబిలిటీ టు రీడింగ్ ఫ్రమ్ ఏ ఫైల్, ఇలాంటి అన్నిటిని ఏమంటాము అంటే ఐఓ ఫెయిల్యూర్స్ అంటాం. వాటిని ఐఓ ఎక్సెప్షన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ నల్ పాయింట్ ఎక్సెప్షన్ కాజెస్ బై రిఫరెన్సింగ్ ఏ నల్ పాయింట్. మనం ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేయాల్సిన ప్లేస్ లో ఆబ్జెక్ట్ ని రిఫర్ చేయకుండా నల్ పాయింట్ ని రిఫర్ చేస్తే కనుక వాటిని ఏమంటాము అంటే రిఫరెన్సింగ్ ఏ నల్ పాయింట్ అంటాం. వాటి వల్ల వచ్చే ఎర్రర్ ఏమంటాము అంటే నల్ పాయింట్ ఎక్సెప్షన్ అంటాం. నెక్స్ట్ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ కాజెస్ వెన్ ఏ కన్వర్షన్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ నెంబర్ ఫాల్. నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అంటే చెప్పాను కదా, జావా అనేది స్ట్రింగ్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. సో ఆ స్ట్రింగ్ ని నెంబర్ ని స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ కాజెస్ వెన్ కన్వర్షన్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ నెంబర్ ఫాల్, ఆ నెంబర్ లోంచి స్ట్రింగ్ లోంచి నెంబర్ కి వచ్చేటప్పుడు ఏమన్నా ఎర్రర్స్ మనం తప్పుగా చేస్తే కనుక వాటిని ఏమంటాము అంటే నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అంటాం. నెక్స్ట్ సెక్యూరిటీ ఎక్సెప్షన్. సెక్యూరిటీ ఎక్సెప్షన్ అంటే అమ్మా ఇది యాప్లెట్ కి సంబంధించిన ఎర్రర్ అమ్మా.
యాప్లెట్ అంటే కూడా స్మాల్ జావా ప్రోగ్రామే, బట్ రన్ ఆన్ వెబ్ బ్రౌజర్స్లో రన్ చేయడం కోసం మనం యాప్లెట్స్ని యూజ్ చేస్తాము. సో ఆ యాప్లెట్ని మనం డిజైన్ చేసినప్పుడు ఏదో ఒక పర్టికులర్ బ్రౌజర్లో రన్ చేద్దామని చూస్తే ఆ బ్రౌజర్కి సంబంధించిన సెక్యూరిటీ సెట్టింగ్స్ని మనం పట్టించుకోకుండా యాప్లెట్ని ప్రిపేర్ చేస్తే కనుక ఆ సెక్యూరిటీస్ అక్కడ ఏమవుతుందంటే మనం ప్రిపేర్ చేసిన యాప్లెట్ అనేది ఆ సెక్యూరిటీ సెట్టింగ్స్ని మనం ఫాలో అవ్వలేదు కాబట్టి అక్కడ ఆ బ్రౌజర్లో మనకి రన్ అవ్వదు. కానీ మనం దాంట్లో రన్ చేయడానికి ట్రై చేసామనుకోండి, వచ్చే ఎర్రర్స్ని ఏమంటాము అంటే సెక్యూరిటీ ఎక్సెప్షన్స్ అంటాం. కాజెస్ వెన్ యాప్లెట్ ట్రై టు పెర్ఫార్మ్ అన్ యాక్షన్ నాట్ అలౌడ్ బై ద బ్రౌజర్ సెక్యూరిటీ సెట్టింగ్స్. అర్థమైంది కదా, మనం యాప్లెట్ని ప్రిపేర్ చేసినప్పుడు సెక్యూరిటీ సెట్టింగ్స్ అన్నిటినీ చూసుకుని చేయాలి. అలా కాకుండా మన ఇష్టం మన ప్రకారం మనం చేసుకుని వేరే బ్రౌజర్లో మనం రన్ చేద్దామని చూసినప్పుడు ఆ సెక్యూరిటీ సెట్టింగ్స్కి మ్యాచ్ అవ్వకపోతే కనుక వచ్చే ఎర్రర్స్ని ఏమంటాము అంటే సెక్యూరిటీ ఎక్సెప్షన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ స్టాక్ ఓవర్ఫ్లో ఎక్సెప్షన్. ఇదేంటి అంటే మనం సిస్టంలో స్టాక్ అంటూ ఒక పర్టికులర్ స్పేస్ అలాట్ చేస్తాం కదా, అంటే సైజుకి సంబంధించి ఆ సైజుకి సంబంధించింది కాకుండా ద సైజ్ దాటిపోయి మనం డేటాను యాక్సెస్ చేయాలని చూసినా ఏమవుతుంది అంటే ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ని ఏమంటాం అంటే స్టాక్ ఓవర్ఫ్లో ఎక్సెప్షన్ అంటాం. నెక్స్ట్ స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండరీ ఎక్సెప్షన్. కాజెస్ వెన్ ఏ ప్రోగ్రామ్ అటెంప్ట్ టు యాక్సెస్ నాన్ ఎగ్జిస్టింగ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్. ఓకేనా, ఆ స్ట్రింగ్ సంబంధించిన దాంట్లో ఎగ్జిస్ట్ అవ్వని క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఒక స్ట్రింగ్ లో ఏమైతే రాయాలో అవే రాయాలి. కొన్ని వాటిని స్ట్రింగ్ గా యూజ్ చేయం. వాటిని మనం కనుక యూజ్ చేసినా అప్పుడు వచ్చే ఎర్రర్ని ఏమంటాము అంటే స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండరీ ఎక్సెప్షన్ అంటాం. సో వీటిని మనకు వచ్చే ఎక్సెప్షన్స్, ఈ ఎక్సెప్షన్స్ మనకు వచ్చే ఎర్రర్ సంబంధించిన ఎక్సెప్షన్ టైప్స్. ఈ ఎక్సెప్షన్స్ వస్తే మనకు వచ్చే ఎర్రర్ ఇది ఏమొస్తుంది, దానివల్ల ఏ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ఇవి. ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఏంటి అంటే ఈ ఎక్సెప్షన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఎక్సెప్షన్స్ లో కేటగిరీస్ చేస్తాం. ఎక్సెప్షన్స్ ఇన్ జావా కెన్ బి కేటగరైజ్ ఇంటూ 2 types. One is checked exception, another one is unchecked exceptions. ఓకేనా, చెక్డ్ ఎక్సెప్షన్స్ అనేవి ఏంటి అంటే మనం ప్రోగ్రామ్ లో రైట్ చేసి మనం చెక్ చేసే వాటిని ఏమంటాము అంటే చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. చూడండి, దీస్ ఎక్సెప్షన్స్ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ హ్యాండిల్డ్ ఇన్ ద కోడ్ ఇట్ సెల్ఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రై క్యాచ్ బ్లాక్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే త్రో చేస్తుంది, క్యాచ్ చేస్తుంది, హ్యాండ్లింగ్ చేస్తుంది అని చెప్పి. అలా త్రో చేసి క్యాచ్ మనం ఏదైతే వస్తుందో ఎర్రర్ దీనివల్ల వస్తుంది అనేది మనం ఒక బ్లాక్ లో రాసి దాని వచ్చినప్పుడు క్యాచ్ చేస్తే కనుక మనం యూజర్ ఎవరైతే ప్రోగ్రామర్ ఉంటారో ప్రోగ్రామర్ ట్రై క్యాచ్ బ్లాక్ ద్వారా ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయగలిగితే కనుక దాన్ని ఏమంటారు అంటే చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటారు. అర్థమైంది కదమ్మా, చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే these exceptions are explicitly handled in the code itself with the help of try catch blocks. try catch block ద్వారా మనం ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసి ఆ ఎక్సెప్షన్ ని కనుక రిమూవ్ చేయగలిగితే దాన్ని ఏమంటాము అంటే చెక్డ్ ఎక్సెప్షన్. చెక్డ్ ఎక్సెప్షన్స్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ద java.language.exception class. సో మనం ఈ చెక్డ్ ఎక్సెప్షన్స్ మనం ప్రోగ్రామ్ లో రైట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ హ్యాండిల్ చేయాలి అనుకుంటే మనం యూజ్ చేసే ఎక్స్టెన్షన్ ఏంటి అంటే java.language.exception. అర్థమైంది కదమ్మా, java.language.exception అని రైట్ చేసి మనం రాసే ప్రోగ్రామ్ లో ఏదన్నా ఎర్రర్ ని హ్యాండిల్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చు. అన్చెక్డ్ అంటే ఏంటంటే అమ్మా మనం చెయ్యం, ఎవరు చేస్తారంటే జావా వర్చువల్ మిషన్ అనేది హ్యాండిల్ చేస్తుంది. దోస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ని ఎక్సెప్ట్ చేయడాన్ని ఏమంటారంటే అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. ఓకేనా, దీస్ ఎక్సెప్షన్స్ ఆర్ నాట్ ఎసెన్షియల్లీ హ్యాండిల్ ఇన్ ద ప్రోగ్రామ్ కోడ్. ప్రోగ్రామ్ కోడ్ లో మనం వీటిని ఏం చెయ్యమంటే హ్యాండిల్ చెయ్యం. ఎవరు చేస్తారు, ఇన్స్టెంట్ ద JVM హ్యాండిల్ సచ్ ఎక్సెప్షన్. JVM అంటే ఏంటి, జావా వర్చువల్ మిషన్. జావా వర్చువల్ మిషన్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేస్తుంది. ఈ పైన మనం ఏం చేస్తాం, ప్రోగ్రామ్ కోడ్ లో మనం ట్రై క్యాచ్ బ్లాక్ ద్వారా హ్యాండిల్ చేస్తాం, వాటిని చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. ఇదేం చేస్తుంది, జావా వర్చువల్ మిషన్ హ్యాండిల్ చేస్తుంది. సో ప్రోగ్రామ్ కోడ్ లో మనం చెయ్యం, ప్రోగ్రామ్ కోడింగ్ లో మనం చెయ్యం అనమాట. ఎవరు చేస్తారు అంటే జావా వర్చువల్ మిషన్ అనేది చేస్తుంది. వీటిని ఏమంటామో అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్. సో వీటిని చేయటం JVM చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సిన ఎక్స్టెన్షన్ ఏంటి అంటే java.language.runtime exception అనే దాన్ని
ఎక్స్టెన్షన్ ని యూజ్ చేయాలి. ఇందాక చెక్కుల్లో జావా డాట్ లాంగ్వేజ్ డాట్ ఎక్సెప్షన్ అని యూజ్ చేస్తే సరిపోతుంది ఎక్స్టెన్షన్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి జావా డాట్ లాంగ్వేజ్ డాట్ రన్ టైమ్ ఎక్సెప్షన్ అనేది యూజ్ చేయాలి. రన్ టైమ్ ఎక్సెప్షన్ అనేది యూజ్ చేస్తే ప్రోగ్రామ్ కోడ్ లో మనం చేయాల్సిన ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉండదు. జావా వర్చువల్ మిషన్ హ్యాండిల్ చేసుకుంటుంది అని చెప్తాం. క్లియర్? ఇప్పుడు అసలు సింటాక్స్, ఒక ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది హ్యాండ్లింగ్ చేస్తుందని చెప్తాం కదా, ఆ సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ముందు డయాగ్రామ్ చూడండి, తర్వాత డయాగ్రామ్ లో ఉన్నది ఇక్కడ ఉంటుంది చెప్తాను. ఇగో చూడండి అమ్మా, మనకి ఏదైతే ఏ డేటా వల్ల అయితే మనం ఎర్రర్ వస్తుంది అనుకుంటామో దాన్ని స్టేట్మెంట్స్ దట్ కాజెస్ అన్ ఎక్సెప్షన్, దేని వల్ల ఏ స్టేట్మెంట్ వల్ల అయితే ఎర్రర్ రావచ్చు అని అనుకుంటామో దాన్ని ట్రై బ్లాక్ లో రాస్తాం. వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే ఎర్రర్ వస్తే కనుక త్రో ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ త్రో చేసేస్తుంది ఎక్కడికి, కిందకి. అప్పుడు ఏం చేస్తుంది ఎక్సెప్షన్ హ్యాండ్లర్ క్యాచ్ బ్లాక్ ఏం చేస్తుంది అంటే దేని వల్ల అయితే వచ్చిందో అనేది ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. క్యాచ్ బ్లాక్ లో ఏం రాస్తాము అంటే దీని వల్ల ఎర్రర్ వచ్చింది అనేది రాస్తాం. అంటే మనం రాసే స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో దీనివల్ల ఈ స్టేట్మెంట్ వల్ల ఎర్రర్ రావచ్చు, ఈ స్టేట్మెంట్ వల్ల ఎర్రర్ రావచ్చు అని ఏదైతే అనుకుంటామో ఆ స్టేట్మెంట్స్ అన్నిటినీ దేంట్లో రాస్తాం, ట్రై బ్లాక్ లో రాస్తాం. ఒకవేళ మనం రాసిన స్టేట్మెంట్ వల్ల రావచ్చు అని వస్తుందని కాదమ్మా, రావచ్చు అని చెప్పి అనుకున్న దాన్ని మనం ట్రై బ్లాక్ లో రాస్తాం. ఆ ఎర్రర్ కనుక వస్తే అప్పుడు ఏం చేస్తుంది త్రో ఏం చేస్తుంది అంటే త్రో ద ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ త్రో చేస్తుంది. సో నువ్వు రాసిన స్టేట్మెంట్ వల్ల ఎర్రర్ వచ్చింది అనేది ఇక్కడ మనకి ఈ డిస్ప్లే దాంట్లో చూపిస్తాము అని చెప్తాడు. ఇది సింటాక్స్. ఒక్కసారి ఒక మాట చూడండి. ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఆర్ థ్రోయింగ్ అన్ ఎక్సెప్షన్ అండ్ క్యాచింగ్ ఇట్. మెయిన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఏం చేస్తుందంటే త్రో అన్ ఎక్సెప్షన్ అంటే ఎర్రర్ వస్తే ఏం చేస్తుంది, అది త్రో చేస్తుంది. త్రో చేసినప్పుడు అది ఏం చేస్తుంది అండ్ క్యాచింగ్ ఇట్, ఎప్పుడైతే త్రో చేస్తుందో ఆ కింద దానికి సంబంధించిన ఏది అనేది చెప్పడం కోసం క్యాచింగ్ ఇట్ అనేది రాస్తా. జావా యూజెస్ ద కీవర్డ్ ట్రై టు prefer a block of code that is likely to cause an error condition and throws an exception. ఓకేనా? జావా ఏం చేస్తుందంటే ఏ కీవర్డ్ ట్రై అనే కీవర్డ్ ని యూజ్ చేసి టు ప్రిఫేస్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ ఈస్ లైక్ టు కాజ్ అన్ ఎర్రర్ కండిషన్ అండ్ త్రో అన్ ఎక్సెప్షన్. సో దేని వల్ల అయితే ఏ స్టేట్మెంట్స్ వల్ల అయితే ఎర్రర్ వస్తుంది అనుకుంటామో, ఏ స్టేట్మెంట్ అయితే ఎర్రర్ వస్తుంది అనుకుంటామో ఆ స్టేట్మెంట్స్ ని ఎక్కడ రాస్తామో ట్రై బ్లాక్ లో రాస్తాము. ఎప్పుడైతే దాని వల్ల ఎర్రర్ వచ్చిందో అప్పుడు ఏం చేస్తుంది త్రో అనేది ఏం చేస్తుంది అంటే థ్రోస్ అన్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్, దేని వల్ల అయితే వచ్చిందో దాన్ని త్రో చేస్తుంది. మెయిన్ అసలు ద ప్రాసెస్ ఆఫ్ క్యాచింగ్ ద ఎక్సెప్షన్ అండ్ సెండింగ్ ద exception information to the user is called exception handling code. Main exception handling ante enti ante the process of catching the exception ni catch chesi and sending the exception information to the user ki దీని వల్ల వచ్చింది అని ఇన్ఫర్మేషన్ పాస్ చేయటమే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకేనా? ట్రై బ్లాక్ లో మనం ఏం చేస్తామని చెప్పాను, దేని వల్ల అయితే ఎర్రర్ వస్తుంది అనుకుంటామో ఆ స్టేట్మెంట్స్ అన్ని ట్రై బ్లాక్ లో రాస్తాం. ఎర్రర్ వస్తే కనుక అదేం చేస్తుంది త్రో చేస్తుంది. త్రో చేసినప్పుడు అదేం చేస్తుంది ఎక్కడికి వస్తుందంటే ఏ క్యాచ్ బ్లాక్ డిఫైన్డ్ బై ద కీవర్డ్ క్యాచ్ catches the exception thrown by the try block and handle it appropriately. ఓకేనా? క్యాచ్ బ్లాక్ ఏం చేస్తుంది క్యాచ్ అనే కీవర్డ్ తో ఏం చేస్తుంది క్యాచ్ బ్లాక్ ని రైట్ చేస్తాం. దాంట్లో ఏం రాస్తాము అంటే ట్రై బ్లాక్ లో దేని వల్ల అయితే వస్తుంది అనుకుంటామో దాని వల్ల వచ్చింది అని చెప్పడం కోసం త్రో చేసినప్పుడు ఈ క్యాచ్ బ్లాక్ లోకి వచ్చి ఆ క్యాచ్ ఎర్రర్ కి సంబంధించిన హ్యాండ్లింగ్ కోడ్ని ఇక్కడ రాస్తామని చెప్తా. ద ఎక్సెప్షన్ థ్రోస్ బై ద ట్రై బ్లాక్ అండ్ హ్యాండిల్ ఇట్ అప్రోప్రియేట్లీ. ద క్యాచ్ బ్లాక్ ఈజ్ యాడెడ్ టు ఆఫ్టర్ ద ట్రై బ్లాక్. క్యాచ్ బ్లాక్ అనేది ఎక్కడ రాస్తాము అంటే ట్రై బ్లాక్ కింద రాస్తాము అని చెప్తాడు. చూడమ్మా, ఇదిగో ఇది ట్రై. ఇక్కడ మనం దేని వల్ల అయితే ఎర్రర్ వస్తుంది అనుకుంటామో ఆ స్టేట్మెంట్స్ ఇక్కడ రాస్తామన్నమాట. ఓకేనా? తర్వాత క్యాచ్ బ్లాక్ ఏం చేస్తుంది ఇందాక చెప్పాను అర్థమెటికల్ ఎక్సెప్షన్ అని, అలాగే అరే బౌండరీ ఎక్సెప్షన్ అని చెప్పాను కదా, గుర్తున్నాయా? అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండరీ ఎక్సెప్షన్, అరే స్టోరేజ్ ఎక్సెప్షన్, అలాగే ఐఓ ఎక్సెప్షన్స్, అర్థమెటికల్ ఎక్సెప్షన్స్ అని ఇందాక చెప్పాను కదా. అది దేని వల్ల అయితే వస్తుందో ఆ స్టేట్మెంట్ దేనికి సంబంధించిందో ఆ క్యాచింగ్ ఇక్కడ రాసి అది చెప్పటం కోసం ఇక్కడ దానికి సంబంధించిన ప్రాసెసింగ్ స్టేట్మెంట్స్ ఇక్కడ రాస్తాం.
క్లియర్? ఇప్పుడు చూడండి, ద ట్రై బ్లాక్ కెన్ హ్యావ్ వన్ ఆర్ మోర్ స్టేట్మెంట్స్ దట్ కుడ్ జనరేట్ అన్ ఎక్సెప్షన్. సో దేని వల్ల అయితే ఎర్రర్ అనేది మనకి జనరేట్ అవుతుంది అనుకుంటామో ఆ స్టేట్మెంట్స్ ని ఎక్కడ రాస్తాము అంటే ట్రై బ్లాక్ లో రాస్తాం. ఇఫ్ ఎనీ వన్ స్టేట్మెంట్ జనరేట్ అన్ ఎక్సెప్షన్, కంపల్సరీ వస్తుందని చెప్పట్లా, ఎప్పుడు దాని వల్ల రావచ్చు అనుకున్న అన్నిటిని మనం ట్రై బ్లాక్ లో రాస్తాం. ఒకవేళ దేని వల్ల అయినా వస్తే కనుక ఆ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఇఫ్ ఎనీ వన్ స్టేట్మెంట్ జనరేట్ అన్ ఎక్సెప్షన్ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద బ్లాక్ ఆర్ స్కిప్డ్ అండ్ ఎక్సెప్షన్ జంప్ టు ద క్యాచ్డ్ బ్లాక్ దట్ ఈస్ ప్లేస్డ్ నెక్స్ట్ టు ద ట్రై బ్లాక్. ఓకేనా? ఒకవేళ రాసిన స్టేట్మెంట్స్ 4 స్టేట్మెంట్స్ రాశాను, ఫోర్త్ స్టేట్మెంట్ లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎర్రర్ వచ్చేటట్టు ఉంది అనుకో, అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా క్యాచ్ లోకి వచ్చి క్యాచ్ లో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ చేస్తుంది. ఆ ఒకవేళ ఫస్ట్ స్టేట్మెంట్ లోనే ఎర్రర్ వచ్చింది అనుకో, మిగిలిన ఉన్న 3 స్టేట్మెంట్స్ ని లీవ్ చేసేసి డైరెక్ట్ ఎక్కడికి వచ్చేస్తుంది అంటే క్యాచ్ దగ్గరికి వచ్చి క్యాచ్ లో దేని వల్ల ఎర్రర్ వచ్చింది అనేది మనకి యూజర్ కి ఆ ప్రోగ్రామర్ కి డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి, మీకు అర్థమవుతుంది. నేను ప్రోగ్రామ్ క్లాస్ నేమ్ error3 అని తీసుకున్నాను. ఇదే మెయిన్ క్లాస్ కాబట్టి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది కూడా దీనిలోనే రాశాను. వేరియబుల్స్ ఏబిసి అనేది డిక్లేర్ చేశాను, వాటికి వాల్యూస్ ని కూడా అసైన్ చేశాను, ఏకి 10 బికి 5 సికి 5 అని. నెక్స్ట్ XY అనే 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఇప్పుడు ట్రై బ్లాక్ లో ఒక స్టేట్మెంట్ రాశాను, దీనివల్ల ఎర్రర్ రావచ్చు రాకపోవచ్చు అనుకున్న దాన్ని రాశాను. ఏంటి అంటే x ఈక్వల్ టు a బై b మైనస్ c, అంటే ఏ ఎంత 10 బై b మైనస్ c ఎంత 5 మైనస్ 5 అంటే 0. 10 బై 0 మనకి ఏమవుతుంది, ఎనీ నెంబర్ బై 0 డివైడెడ్, ఎనీ నెంబర్ డివైడెడ్ బై 0 ఏమవుతుందని చెప్పాను, ఎర్రర్. ఏం ఎర్రర్? అర్థమెటికల్ ఎక్సెప్షన్. చూడండి, ఎప్పుడైతే ఎర్రర్ వచ్చేసిందో ఆటోమేటిక్ ఎక్కడికి వచ్చేస్తుంది, క్యాచ్ లోకి వచ్చి అర్థమెటికల్ ఎక్సెప్షన్ ఈ అని చెప్పి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏం చేస్తాను, తెలియటం కోసం, యూజర్ కి తెలియటం కోసం ఏంటి ఎర్రర్ అంటే డివైడెడ్ బై 0 అనేది రాశాను. ఇక్కడ అర్థమైందా? క్యాచ్ లో ఇప్పుడు ఏం రాస్తామో తెలిసిందా మీకు? దేని వల్ల అయితే ఎర్రర్ వస్తుంది అనుకుంటామో ఆ స్టేట్మెంట్ వచ్చినప్పుడు క్యాచ్ లోకి వెళ్ళి ఈ స్టేట్మెంట్. అదే కనుక ఇక్కడ x ఈక్వల్ టు నేను సికి 3 తీసుకున్నానమ్మా. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ ఎంత 10 బై 5 మైనస్ 3, అప్పుడు ఏమవుతుంది 5 మైనస్ 3 2, a బై 2 అంటే ఎంత 10 బై 2 ఎంత 10 బై 2 అంటే 5. ఇప్పుడు ఎర్రర్ రాదు, నాకు అవుట్పుట్ ని చూపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఈ ఎర్రర్ వస్తే ఇక్కడికి వచ్చి ఏం చూపిస్తుంది, డివైడెడ్ బై 0 అనేది చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు నాకు అవుట్పుట్ లో ద అవుట్పుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వుడ్ బి డివైడెడ్ బై 0 అనేది చూపించిందా? ఓకే, నెక్స్ట్ ఏముంది, y ఈక్వల్ టు ప్రోగ్రామ్ స్ట్రక్ అయిపోలా, మొత్తానికి అక్కడ ఆగిపోలా, ఏం చేసింది, అక్కడ ఉన్న దానికి ఎర్రర్ ఏంటో చెప్పేసి నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్స్ ని ప్రింట్ చేసేసింది. చూడండి, y ఈక్వల్ టు a బై b ప్లస్ c అంటే ఏ ఎంత 10 బై 5 ప్లస్ 5 10 బై 10 ఎంత 1. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ y ఈక్వల్ టు 1 అనేది ప్రింట్ చేసింది. అర్థమైందా? సో ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వల్ల, అదే మామూలుగా కనుక నేను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేయకపోతే ప్రోగ్రామ్ స్ట్రక్ అయిపోయి y ఇన్పుట్ అవుట్పుట్ కూడా చూపించేది కాదు. కానీ ఇప్పుడు నాకు ఏమైంది, ఎర్రర్ హ్యాండ్లింగ్ యూజ్ చేయడం వల్ల, ట్రై బ్లాక్ లో రాయటం వల్ల, దాని వల్ల ఎర్రర్ వచ్చింది కాబట్టి ఆ పర్టికులర్ బ్లాక్ ని మాత్రం వదిలేసి ఇది ఎర్రర్ అని చెప్పేసి నాకు నెక్స్ట్ లైన్ ని యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ చేసింది. ఓకేనా? ఇది మెయిన్ ఎక్సెప్షన్ హ్యాండిల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ మల్టిపుల్ క్యాచ్ స్టేట్మెంట్స్. మల్టిపుల్ క్యాచ్ స్టేట్మెంట్స్ అంటే అమ్మా, ఒక ట్రై బ్లాక్ కి కింద క్యాచ్ బ్లాక్ రాస్తామని చెప్పాను కదా, ఒక ట్రైకి ఒక క్యాచ్ ఉండాలని రూల్ లేదు. ఒక ట్రై బ్లాక్ లో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు అని చెప్పాను. దాంట్లో అర్థమెటికల్ సంబంధించింది రాసుకోవచ్చు, అరే బౌండరీకి రాసుకోవచ్చు, ఐఓ సంబంధించింది రాసుకోవచ్చు. నేను అలా 4 స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. 4 స్టేట్మెంట్ కి 4 డిఫరెంట్ క్యాచెస్ రాసుకోవచ్చు. దాన్నే ఏమంటామంటే మల్టిపుల్ క్యాచ్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకేనా? ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ మోర్ దాన్ 1 క్యాచ్ స్టేట్మెంట్ ఇన్ ద క్యాచ్ బ్లాక్. ఓకేనా? ఒక క్యాచ్ స్టేట్మెంట్ కన్నా నెంబర్ ఆఫ్ క్యాచ్ స్టేట్మెంట్స్ ని రాస్తే కనుక దాన్ని ఏమంటాము అంటే మల్టిపుల్ క్యాచ్ స్టేట్మెంట్స్ అంటాం. దీనికి చూడండి ఎగ్జాంపుల్, ఒక ట్రైకి స్టేట్మెంట్ రాశాను. నెక్స్ట్ చూడండి, ఒక క్యాచ్ రాసా, ఏంటి, ఎక్సెప్షన్ టైప్ 1 ఎర్రర్ అని 1. నెక్స్ట్ క్యాచ్ లో ఎక్సెప్షన్ టైప్ 2, అలా సో ఆన్ ఎక్సెప్షన్ టైప్ n అంటే ఎన్నైనా రాసుకోవచ్చు. అంటే ఒక ట్రైకి నేను ఏం చేయొచ్చు, ఎన్ని క్యాచ్లైనా రాయొచ్చు. ఎందుకని అంటే ఒక ట్రై బ్లాక్ లో నేను ఒక స్టేట్మెంటే రాస్తామని చెప్పలేదు, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తామని చెప్పాను. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎక్సెప్షన్ స్టేట్మెంట్స్ రాసుకుని ఆ స్టేట్మెంట్స్ వల్ల కనుక నాకు ఎర్రర్ వస్తే ఒక పర్టికులర్ ఏ ఎర్రర్ వస్తే ఆ క్యాచ్ లోకి వెళ్ళమని చెప్పి నేను ప్రోగ్రామ్ రాయొచ్చు. దానికి చూడండి చిన్న చూడండి, when an exception is in a try block is generated, the Java treats the multiple catch statements like
కేసెస్ ఇన్ ద స్విచ్ స్టేట్మెంట్. ఇప్పుడు చెప్పాను కదా, ట్రై బ్లాక్, ఒక ట్రై బ్లాక్ కి నేను మల్టిపుల్ క్యాచెస్ రాయొచ్చు. అది ఎలా వర్క్ అవుతుందంటే, స్విచ్ లో మనం నెంబర్ ఆఫ్ కేసెస్ ఎలా రాస్తామో ఇక్కడ కూడా అలా నెంబర్ ఆఫ్ క్యాచెస్ రాస్తాము. మనం స్విచ్ లో ఏ కేస్ ని చూస్ చేసుకుంటే ఆ కేసు ఎలా అయితే రన్ అవుతుందో, ఇక్కడ కూడా ట్రై బ్లాక్ లో ఏ స్టేట్మెంట్ కి సంబంధించిన ఎర్రర్ వస్తే కనుక ఆ పర్టికులర్ క్యాచ్ అనేది వర్క్ అవుతుంది అని చెప్తాడు. ద ఫస్ట్ స్టేట్మెంట్ హూజ్ పారామీటర్ మ్యాచెస్ విత్ ద ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ ద రిమైనర్ స్టేట్మెంట్ విల్ బి స్కిప్డ్. ఓకేనా, నేను రాసిన 4 స్టేట్మెంట్ లో ఒక స్టేట్మెంట్ కి ఎర్రర్ వచ్చింది అనుకో, ఆ స్టేట్మెంట్ కి సంబంధించిన క్యాచ్ మాత్రం నాకు ప్రింట్ చేసి మిగిలిన అన్ని ఏం చేస్తుంది, వదిలేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫైనల్ స్టేట్మెంట్. అమ్మ ఇదేమీ లేదు, ఇప్పుడే రాసాను చెప్పాను కదా, ట్రైకి ఎన్నైనా క్యాచెస్ రాసుకోవచ్చు. అంటే ట్రై బ్లాక్ లో నేను ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాస్తే అన్ని స్టేట్మెంట్ కి రిలేటెడ్ గా అన్ని క్యాచెస్ రాసుకోవచ్చు అని చెప్పుకున్నాను కదా. ఇందాక ప్రోగ్రామ్ లో గుర్తుందా, ఈ పర్టికులర్ y = a/b అనేది కంపల్సరీ ఏమైంది, దానివల్ల ఎర్రర్ వస్తే స్ట్రక్ అయిపోకుండా ప్రింట్ అవుంది అని చెప్పాను కదా. ఇలా ఏదైనా ప్రోగ్రామ్ సంబంధించి డేటా అనేది కంపల్సరీ నాకు ప్రోగ్రామ్ లో ఉన్న డేటా అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటే కనుక దాన్ని ఏం చేస్తా అంటే ఫైనల్ స్టేట్మెంట్ లో యూస్ చేస్తా. ఫైనల్ స్టేట్మెంట్ అనేది ఎక్కడ రాస్తాము అంటే క్యాచ్ స్టేట్మెంట్స్ కింద రాస్తాము, ట్రై బ్లాక్ కి రిలేటెడ్ గా రాసుకుంటాము. సో ఈ ఫైనల్ లో ఏదైతే రాస్తానో అది నాకు ఏం చేస్తుంది అంటే కంపల్సరీ అవుట్పుట్ స్క్రీన్ మీద చూపిస్తుంది అని చెప్తాడు. అంటే ఫైనల్ లో రాసాము అంటే ఇట్స్ ఫైనల్ టు డిస్ప్లే. Okay, Java supports another statement known as final statement that can be used to handle an exception that is not catched by any of the previous catch statements. Final block can be causes to handle any exception generated within a ట్రై బ్లాక్. ఓకేనా, సో మనం రాసిన ట్రై బ్లాక్ లో ఏదైనా ఎర్రర్ రాసాం, దానికి సంబంధించిన రిలేటెడ్ క్యాచెస్ మాత్రమే ప్రింట్ చేసి వెళ్ళిపోతుంది. కానీ ఏ ఎక్సెప్షన్ వచ్చినా ఆ పర్టికులర్ క్యాచే కాకుండా కింద పర్టికులర్ మ్యాటర్ కూడా నాకు డిస్ప్లే అవ్వాలి అనుకుంటే కనుక ఏ డేటా అయితే నేను డిస్ప్లే అవ్వాలనుకుంటున్నానో దాన్ని ఏం చేస్తానంటే ఫైనల్ బ్లాక్ లో నేను రాసుకుంటాను అని చెప్తాడు. ఇదే కదమ్మా ట్రై, ఇదిగోండి ఇది ట్రై బ్లాక్, దానికి క్యాచ్ బ్లాక్. క్యాచ్ బ్లాక్ తో పాటు ఏముంటుందని చెప్పాను, ఫైనల్ బ్లాక్ ని కూడా రాస్తాం. when a final block is defined, చూడండి, this is guaranteed to execute regardless of whether or not an exception is thrown. As a result, we can use it to perform certain housekeeping operations such as closing file and releasing system resources లైక్ సో ఆన్. ఓకేనా, మనం ఏమైతే కంపల్సరీ ప్రింట్ అవ్వాలి అనుకుంటామో ఆ పర్టికులర్ డేటాని మనం ఏం చేస్తాము అంటే ఫైనల్ బ్లాక్ లో రాస్తాం. ఎప్పుడైతే ఫైనల్ బ్లాక్ లో రాస్తామో ఆ డేటా అనేది నీకు స్క్రీన్ మీద అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి, int y = a(1/a)0 system.out.println y = +y అని చెప్పాను. ఈ అవుట్పుట్ అనేది కంపల్సరీ నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. ఓకేనా అమ్మా, ఈ టాపిక్ మీకు క్లియర్ గా అర్థమైనట్టే కదా. ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ 4th యూనిట్ లో టాపిక్. చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే గర్ల్స్, థ్యాంక్ యూ.